పార్టీ ప్రభుత్వం 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని గుంజుకున్నదని, ఆ భూమిని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నదని, యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకే ఇవ్వాలని ఒక దిక్కు బీజేపీ ప్రేరేపిత శక్తులు, ఇంకో దిక్కు బీఆర్ఎస్ ప్రేరేపిత శక్తులు, కొంతమంది తెలిసి తెలవనటువంటి విద్యార్థులు ఆ ట్రాప్లో పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందుకనే ఇదంతా చూసిన తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి అంశాలు, సరే రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తాయి, ప్రతిపక్ష పార్టీలు ప్రజల ప్రయోజనాలను వదిలిపెట్టి బాధ్యతాయుతమైనటువంటి స్థానాన్ని వదిలిపెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయడమే ఎజెండాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాల బాధ్యతను ఎప్పుడో విస్మరించినాయి. ప్రతిపక్ష నాయకుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి లేదు. ప్రతిపక్ష పార్టీ బాధ్యతను బీఆర్ఎస్ మర్చిపోయింది, బీజేపీ మర్చిపోయింది. రాజకీయ వ్యాండేటాతో అవి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది. కానీ వాస్తవాలు తెలవక, లేకుంటే అర్ధవాస్తవాలు మాత్రమే తెలిసి ఆర్టికల్ రాస్తున్నటువంటి మేధావులు ఉన్నారు చాలామంది, లేకుంటే వాళ్ళ పర్సెప్షన్ను లీగల్ పర్సెప్షన్లోకి చూపించి వాళ్ళ ఆలోచన దృక్పథమే వాస్తవం అనే భ్రమల్లో ఉండి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాను. ఆంధ్రజ్యోతిలో కావచ్చు, హిందూ పేపర్లో కావచ్చు, వెలుగులో కావచ్చు, చాలా రకాల ఆర్టికల్స్ ఈ వారం రోజులుగా నేను చూస్తూ ఉన్నాను. చాలామంది మేధావులు రాసినటువంటి ఆర్టికల్ని కూడా చూశాను. నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు. జనరల్గా నేను ఏది పడితే అది అడవులుగా మాట్లాడాను, మీకు తెలుసు. నిన్న అంతా చూసిన తర్వాత ఇవాళ మీడియా ద్వారా ప్రజలకు ఒక వాస్తవాల్ని పంపించడం అవసరం. లీగల్ ప్రొసీజర్ ఏముంది, న్యాయం ఏమున్నది, రాజకీయాలు ఏమున్నాయి, ఈ 3 అంశాలు వేరువేరుగా, వాస్తవాలు ఒక దిక్కు, చట్టం ఒక దిక్కు, న్యాయం ఒక దిక్కు, ఈ 3 అంశాలు వేరువేరుగా మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దీని వెనకాల జరుగుతున్నటువంటి కుట్రను కూడా చెప్పాలనుకుంటాను నేను. ఏం రాజకీయ కుట్ర జరుగుతుంది దీని వెనకాల? ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలు ఏందో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే చెప్పబోయే ముందు ఒక 2 అంశాలు మీకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం తెలంగాణ ఐఐసిసి ద్వారా కొడంగల్ కాన్స్టెన్సీలో రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక ఏరియాను డెవలప్ చేద్దామనేటటువంటి నిర్ణయం తీసుకోగానే దానికి వ్యతిరేకంగా కుట్ర చేసి ఆయనను ముఖ్యమంత్రి కుర్చీ నుంచే దించడం కోసం ఎంత పెద్ద కుట్ర చేసిరు అనేటటువంటి విషయాన్ని ఆ రోజు నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. ఆ తర్వాత ఆ ఇష్యూ సద్దుమణిగినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పద్ధతుల్లో బీసీ జనగణన చేస్తే ఆ జనగణన వాస్తవాలు బయటికి రాకముందే జనగణన శాంటిటీని దెబ్బతీయడం కోసం బీజేపీ ఒక దిక్కు, బీఆర్ఎస్ ఒక దిక్కు దాడి చేసి ఆ ట్రాప్లో కూడా చాలామంది మేధావులు పడిపోయి ప్రెస్ క్లబ్లలో సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని తిట్టినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. తర్వాత ప్రభుత్వం అన్ని వాస్తవాలు ముందు పెట్టిన తర్వాత మాలాంటి వాళ్ళందరం మాట్లాడి వాస్తవాలు చెప్పిన తర్వాత మేధావులు కూడా వాళ్ళ ఆలోచనలు సరి చేసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ కూడా అదే తతంగం జరుగుతుంది. ఏదైతే లగచర్లలో జరిగిందో, ఏదైతే బీసీ జనగణన జరిగిన తర్వాత జరిగినటువంటి కుట్ర జరిగిందో, ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి గొడవకు కూడా కారణం అదే అనేటటువంటి విషయాన్ని, ఆ ట్రాప్లో చాలామంది మేధావులు పడుతున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ కూడా ఉదాహరణలతో సహా చెప్తున్నాను, గాలికి చెప్పదలుచుకోలేదు నేను. మిత్రులారా, ముందుగా అసలు ఈ భూమి కథ ఏంది, చట్టం ఏం చెప్తున్నది, వాస్తవాలు ఏమున్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. సెంట్రల్ యూనివర్సిటీ 1973లో పెట్టబడ్డది. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది, మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం భారీ ఎత్తున కొనసాగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి 8 సూత్రాల అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చింది. 8 సూత్రాల అంశాలు నేను ఆ 8 సూత్రాలు ఇప్పుడు వివరించదలుచుకోలేదు, అంత లోతులో పోదలుచుకోలేదు. కావాలంటే ఇండివిజువల్గా మాట్లాడుకుందాం, మొత్తం విషయాలని మీ ముందు పెడతాను నేను. 8 సూత్రాలు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందో 71లో జయాంధ్ర ఉద్యమం వచ్చింది. అంటే తెలంగాణ భూములు తెలంగాణకే ఉండాలి, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణలకే ఉండాలి, తెలంగాణలో ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వనరుల మీద
తెలంగాణనే పూర్తి స్థాయి హక్కులు కలిగి ఉండాలనేది 8 సూత్రాల పథకంలో పెట్టినటువంటి అంశాలు. ఎప్పుడైతే అంశాలు పెట్టినరో ఇక తెలంగాణకు మాకేం అధికారం లేనప్పుడు మేము తెలంగాణతో ఎందుకు కలిసి ఉండాలని చెప్పి ఆంధ్ర ప్రాంత నాయకులంతా కూడా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని మొదలుపెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేయండి అనేటటువంటి ఉద్యమాన్ని మొదలుపెట్టింది. జై ఆంధ్ర ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత జై ఆంధ్ర ఉద్యమం ఒకవైపు, సపరేట్ తెలంగాణ ఉద్యమం ఒకవైపు నడుస్తున్నటువంటి క్రమంలో ఈ రెండు ఉద్యమాలని చల్లార్చడం కోసం ఈ 6 సూత్రాల పథకాన్ని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈ 6 సూత్రాల పథకంలో భాగమే రెండో పాయింటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్రియేషన్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ను ఏర్పాటు చేసి అది తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయం 1973లో అది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఇక్కడ అలాట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నుంచి పుట్టినటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇది సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చింది. దీనికి ఆ రోజు 2384 ఎకరాల భూమి, 2384 ఎకరాల భూమి. ముందుగా దానికి గోల్కొండ ప్రాంతంలో ఒక 800 ఎకరాల భూమిని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. సరిపోదని చెప్పి ఆ రోజు వీసీగా అపాయింట్ అయినటువంటి వ్యక్తి చెప్పడంతో ఇప్పుడున్నటువంటి ల్యాండ్, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడైతే ఉందో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎక్కడైతే ఉందో అక్కడ 2380 ఎకరాల భూమి సర్వే నంబర్ 25తోని ప్రభుత్వ భూమి, పోరంబోకు భూమి, కంచె పేరు మీద ఉన్నటువంటి భూమి, అది గవర్నమెంట్ రికార్డులో కంచె పేరు మీద ఉన్నటువంటి భూమిని, ఒకటే సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని మొత్తంగా ఈ యూనివర్సిటీకి ఆ రోజు ప్రభుత్వం అలాట్ చేసింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే ఆ ప్రభుత్వం చట్టబద్ధత ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండే. ఆ తర్వాత 1973 నుంచి 74లో 75లో యూనివర్సిటీ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. 75లో ఎస్టాబ్లిష్ అయింది. 75లో ఎస్టాబ్లిష్ అయినటువంటి యూనివర్సిటీకి ఈ రోజు వరకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎక్కడైతే ఉందో ఈ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఈ రోజు వరకు చేసుకోనటువంటి పరిస్థితి. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం, దుఃఖకరమైనటువంటి అంశం. తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి, తొలిదశ ఉద్యమం నుంచి పుట్టినటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు ఈ రోజు ఉన్నటువంటి భూములకు కూడా చట్టబద్ధత లేదు. ఈ రోజు ఉన్నటువంటి భూములకు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని తమ పేరు మీదకి మార్చుకోనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకు ఇది కొనసాగింది? మనం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక్కసారి ఆలోచిస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకత్వం వహించినా, పాలించినా ఆంధ్ర నాయకుల పెత్తనం మాత్రమే కొనసాగిందనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నాం, తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నాం, తెలంగాణ వచ్చినాక 12 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆ రోజు ఆంధ్ర ప్రాంతపు నాయకుల పెత్తనంలో ఉంది కాబట్టి, వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేశారు కాబట్టి, సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫియర్ అయింది కాబట్టి, ఒక యూనివర్సిటీ ఇచ్చింది కాబట్టి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయినా కానీ చట్టబద్ధత కల్పించలేదు. అది కొనసాగుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాలించిన, తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ పాలించిన, 82లో ఎన్ రామారావు గారు 83లో ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రాంతీయ బోర్డు, తెలంగాణ 69 ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటి ఈ 371Dలో భాగంగా వచ్చినటువంటి ప్రాంతీయ బోర్డు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నా, ఆ తర్వాత ఇక్కడ సొసైటీస్ని ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నా, ఇవన్నీ కూడా ఆ రోజు 371D ప్రకారం వచ్చినటువంటి 6 సూత్రాల పథకంలో వచ్చినటువంటి అంశాలు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ వచ్చినాయో ఈ యూనివర్సిటీ ఒకది కొనసాగుతుంది. 2003లో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు, ఆయన రెండోసారిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ ఏరియాలో స్పోర్ట్స్ బేస్డ్ యూనివర్సిటీని డెవలప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో IMF అనే కంపెనీకి 400 ఎకరాల భూమి కావాలని చెప్పి ఆయన 2 దిక్కులో తీసుకున్నాడు. 400 ఎకరాలు ఇక్కడ యూనివర్సిటీ దగ్గర, మామిడిపల్లిలో 450 ఎకరాలు ఆ సంస్థకు, దాని పేరు IMG అకాడమిక్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో దీని ఆఫీస్ ఉన్నది. ఆ రోజు అగ్రిమెంట్ చేసి 50,000 ఎకరం చొప్పున ఈ 400 ఎకరాల భూమిని సేల్ డీడ్ చేసిండు ఆయన.